గుద్ద మీద తంతారు వాళ్ళు పని చేయని వాళ్ళు. నువ్వు ఇప్పుడు కాదు చాలా రోజులు చేస్తున్నావని ఫీడ్బ్యాక్ వస్తే నీ వెనకాల నేను వచ్చింది. నేను కొత్తగా నీ కోసం రాలా. ఇప్పుడు నువ్వు ఏడెత్తుకొచ్చినావు అవి. అయ్యో దొరికినోడు చెప్పేదంతా అదే. అదంతా తప్పు. నువ్వెవరు ఎవరు నేను ఎత్తుకోమన్నది? ఇంటికాడికి పోదాంబా, ఇంటికాడ చూద్దాము. నువ్వు ఎత్తుకొని అసలు ఒకటి గుర్తుపెట్టుకో, ఇది మేము ఎంత తీర్పుదలు చేసి లక్షలు పెట్టుబడి పెట్టి ఇక్కడ మధ్యలో ఉండేవాడు కట్లు కొట్టించినాడు. వాడు కట్లు కొట్టినాడు ఏమైపోవాలి చెప్ప? నువ్వు ఎత్తుకొని పోతే కట్లు కొట్టినాడు ఏమవ్వాలి చెప్పు? మేము ఎవరికి చెప్పాలి? ఇప్పుడు కట్లు కొట్టేసినాడు ఆడా, ఇది పొద అయిపోయింది, గడ్డి ముందు గుట్టోడు ఎత్తుకుంటా అన్నాడు. ఇవంతా గడ్డి ముందు కొట్టేసి చేయాలి. ఈలోగా నేను లోపలికి పోయి ఇంత దూరం చేస్తున్నావంటే ఏమనుకోవాలి మేము చెప్పు? చూడు పొద ఎట్టున్నా చూసినావా? గడ్డి ముందు కొట్టేసా పొదలు చూడు ఎట్టున్నాయో. మేము ఎవరికి చెప్పాలి? ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలి? దాన్ని ఎత్తుకొచ్చాడు వేసేసేళ్ళు. ఇప్పుడు నువ్వు గెలివినావు కాబట్టి దాన్ని ఎవడో ఒకటి తెంగపోతారు, మళ్ళీ మా మీదకి వస్తారు. దయచేసి దాన్ని తీసుకొచ్చాడేసి. ఏంది ఏరుకునింది? నేను నిలిచిపోయినట్టువా? ఎంతెంత లావు ఈ వారు కొట్టేసినట్టు అవి నిలిచిపోయిన మొక్కలు. అదో నువ్వు క్రైతే సీనియరే, నేను నీకు చెప్పాల్సిన అంతలోని కాదు. అది నిలిచిపోయిన మొక్కల అదంతా కాదురా. అది దౌట్లో ఇప్పుడు నువ్వు గెలికినందువల్ల దాన్ని తీసుకొచ్చి దాంట్లో వేసి దాన్ని వేసి ఇప్పుడు మాకి దెంగులు పెడతారు. ఇప్పుడు 5,000 దెంగిస్తారు. మన 5,000 కట్టించుకున్నాడు మొక్కలు కొట్టించినాడు. ఇప్పుడు దాన్ని దయచేసి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఆడేసి అటు పనిరా, దాన్ని తీసుకొచ్చి ఆడేసి దాంట్లో వేసి. తప్పుయా, మేము రెస్పాన్సిబుల్. మేము ఇచ్చినోడికి ఏం చెప్పాలి చెప్పు? నువ్వు చెప్పా. దీన్ని తీసుకొచ్చాడు దాంట్లో వేసి వాళ్ళు ఎత్తుకొని పోతారు. ఏంది ఇటు పనులని చేయకూడదుయా? కష్టపడినోడికి ఎంత ఉంటుందా? వాడు ఎంత ఫీల్ అవుతాడా? వాడు మేము ఎత్తుకొని పోయినాము దింకొని పోయినామని మా మీద రెక్కర వెళ్తున్నాడు రోజు. ఎవరా తోట కొన్నా వాడు కొట్టించినాడు? ఎవరు? ఇప్పుడు మేము వేరే వాళ్ళకి ఇస్తే తోట మా దగ్గర ఉంటే ఏదో ఒకటి ఎత్తుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు తోట ఇప్పుడు చూడు, ఇప్పుడు వాడికి ఊరికి అటు చూపించేదానికన్నా ఆయన తీసుకొచ్చి కొట్టేసినాడు లేడేమని చెప్తాం. కానీ ఇప్పుడు మా మీద కదా వాడు పడుతుండేదే. దాంట్లో వేసి ఏడ కాదుయా, అవుట్లు వేయ్యా. తీసుకొచ్చినాక మళ్ళీ నేను ఏడేస్తానంటే మేము దొంగలైపోవాలి మళ్ళీ. అంటే ఎవరు వేసినారని అంటే ఏమని చెప్పాలి? ఏదో ఎత్తుకున్నారే అడ వేసినారే అని చెప్తాం. ఇటు పనులు చేయకూడదుయా, చాలా డేంజరా. నువ్వేనే కాదు మేమైనా చెప్పాలి కదా. వాడికాయ కొన్నవాడు ఏమంటాడా? నువ్వు దెంగపోయినామంటాడు. మేము అన్నీ ఎత్తుకోలేక కాదు ఇదేసింది. ఎత్తుకోలేక నా చెప్ప ఇదో అవుట్లు వేసి ఆడినట్టు కూడా తీసుకొచ్చు దాంట్లో వేసి అయిపోయింది ఎట్టన్న పని. దాని లోపలేసి కొద్దిగా తొలిచ్చేయ. నీకు నేనే ఇస్తాను ఊరు ముందరవే, అప్పుడు దాకా నువ్వు గమ్మునుండు. ఇది ఎత్తు దాంట్లో వేసి ఊరు ముందర కొడుతున్నాను, అవుట్లు ఇస్తాను ఎత్తుకొని. బండి ఫ్రీగా కొన్ని ఇస్తాను ఎత్తుకొని పోదు. దాన్ని ఎత్తి దాంట్లో తొలిచ్చి నాకు ఇబ్బంది లేకుండా నేను నీకు ఇప్పుడు పని చేస్తున్నాను. నీకేమి నేను ఇబ్బంది పెట్టాలని కాదు. ఓడి వచ్చినాయంటే నా మీద పడకుండా అదో ఆడున్నది చూడు, ఆడేదో ఒక కొమ్మ పెరుకుండవా? సరే అవి తీసుకొచ్చి దీంట్లో వేసి నేను నీకు ఆడ కట్లు ఇస్తానన్నా మాట మీద పోతా. నేను ఎవరికి చెప్పను, నా కోసం నేను. ఎందుకంటావా? వాడికి నైనా వాళ్ళు కొట్టినారు ఎవరో అటు తీసుకొచ్చేసినారు, వాడికి తెలియదు కాబట్టి. ఏమనుకుంటారు మా మీద పడతారయా? మీ మీద పడరోళ్ళు నువ్వే దెంకపోయి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నావు అంటాడు. ఆ మాటలు వినాలి. చాచా ఏమి లే, ఒక మాట అన్నప్పుడు వినాల్సిందే కదా. నేనైనా ఇప్పుడు అదే కట్లు ఎత్తుకుపోయినప్పుడు ఒడ్లు చూడు, ఎన్ని ఒడ్లు లేవో చూడాడా. ఆడెంత ఒట్టేసినాడు, ఒట్టే కనబడలా. అటువన్నీ చేయకూడదు యా స్వామి. మేము ఎందుకు ఇంత కొన్నవాడు దున్నిచ్చినవాడికి ఎంత ఫీలింగ్ అవుతాడు నువ్వే చెప్ప? దున్నిచ్చి మేమేమన్నా చేసినాం ఇదే వేరే వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఆలోచించాలి. అది కూడా వాళ్ళు కొన్నవాడు ఎంత ఫీల్ అవుతాడా? తిట్టుకుంటున్నాడు, లంజా కొడుకు తోట ఎందుకు తీసుకున్నామని. అది మామ నేను గుర్తుపెట్టుకో మావా. అది ఎట్టి పరిస్థితుల్లో ఆడ తీసుకొచ్చి ఆడేయకపోయినావు అంటే నేను బయసాట్లు అయిపోవాలి, నిన్ను లాగాల్సింది వస్తుంది మళ్ళీ.
అవుట్లే వీటిలో వద్దు మావా, వాళ్ళ కట్లు వాళ్ళవి, ఇవి ఏరే వాళ్ళవి, ఇవి బండికి కొనాలి, లేకపోతే ఇక్కడ అయిపోయలేక నేను అట్టే కానీ చెప్తాను. కానీ ఆయనకి చెప్పినాక ఆయన నాయుడు కాబట్టి ఆయన చెప్పేసి చెప్తాను, నాయుడుతో మాట్లాడి నేను చేస్తాను. కానీ అప్పుడు దాకా దయచేసి సేలు పెట్టబక్క. చూడు అటువన్నీ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారా? నుసిపోయినట్టువేమో దాంట్లో అవుట్లు వేసి ఇప్పుడు వేసినావు చూడు, ఆ 4 ఒకసారి ఎత్తుకెళ్ళు, ఎత్తుకోమావా మావా. నాకు ఒళ్ళు సరిలేదుయా, ఆడుండేటి వాడినే ఉంటే ప్రాబ్లం లేదు. జ్వరం కదా 3 రోజులు నుంచి వస్తామడా, అందుకనే లీవ్ పెట్టేసి, లేకపోతే నేను ఎందుకు ఇబ్బంది పెడతాను. పో అడేసి, పో అడేసి, ఎవరో ఒక ఆయన కొట్టినాడని చెప్పేస్తాం. పో ఏదో ఒకటి చెప్తాం, పో ఇంకేం చేస్తాం. ఇంక ఇంత దూరం వచ్చినాక చెప్పినా కూడా నమ్ముతారా? డబ్బులు తింకో నా కొడక ఏం పని రాని అంటారు, నన్ను తిడతారు. స్వామి నువ్వేం చెప్తావా? నన్ను ఏమంటారు? నా కొడక డబ్బులు తింకో ఏం మాటలు రా ఇవి అంటాడు. వాళ్ళ దగ్గర అడిగి పిచ్చుకోబల్లే మనమా? చెప్పు, నువ్వే చెప్పులే. అందుకని నేను చెప్పింది, నీకు కావాలంటే ఊరు ముందర ఉన్నాయి, అక్కడ కొడతాను, కొన్ని ఫ్రీగా ఎత్తుకొని పో, నేను ఇస్తాను. ఆ ఒడ్లో వేసి పక్కన వేయకుండా ఒడ్లో వేయమో, ఆ ఒడ్లో వేసి. ఒడ్లు వేసేసిరా. దీన్ని కూడా టేస్ట్ ఎత్తుకొని వేసా. నువ్వు వాడికి పోయినావంటే ఈ ఊరు ముందర నాకు కట్లు ఎత్తుకొని పోదురా. నేను చెప్తాను, సాయంత్రం నాకు ఫోన్ చేయి, నేను ఎత్తిస్తా. వాళ్ళు అట్ట అనుకోరు స్వామి. ఏమంట మొన్న ఎట్లా దెంగలు పెట్టాడు తెలుసులా? ఎవడు దెంగపోయేది, నువ్వే దెంగపోయి అమ్ముతున్నావు అన్నాడు. వాడి దగ్గర అట్ట మాట్లాడి పిచ్చుకోవాలి మనం. డబ్బులు తీసుకుంటే ఊరికైనా కట్లకు కూడా డబ్బులు ఇచ్చినారు వాళ్ళు. మాటలు వస్తున్నా, అందుకనేసి మా కూలి మనిషితో చేయించిన ఎట్ట వాడు చెప్తాను, కట్టెత్తుకుని వాడేసి నా కర్మాలు నేను పడతాను. ఏం చేస్తావు మాక దోడా? ఎవరు తీస్తారయా? నువ్వు తీయకుండా ఎవరు తీస్తారు ఇవన్నీ? ఒకడు గుర్తుపెట్టుకోమా దయచేసి, ఇక్కడికి రావద్దు. ఇక్కడికి వస్తే నేను కూలి మనిషి అని చెప్పుకోవాలి. ఇంకా చెప్పుకొని వాడి దగ్గర రచ్చలన్నీ తినాలి. నేను వాడు ఏమంటాడు తెలుసా? లంజా కొడుకు ఆటలు ఆడుతున్నారు మీరు అన్నీ. ఒక మాట అంటే అణిగిపించుకోవాలియా? లేదు మీ మీద ఫీడ్బ్యాక్ ఏరే విధంగా వచ్చింది. నువ్వు ఇప్పుడు కాదంట, నువ్వు గత 4-5 సార్లు ఇదే విధంగా చేస్తామని ఏరే వాళ్ళు చెప్పారు. నాకు ఇక్కడ ఇన్ఫార్మర్లు ఉంటారు, నీకు తెలియదు. ఎవడో ఒకడో నాకు సంబంధించినోడు ఉంటాడు. నువ్వు ఇంటికాడికి పో, వాళ్ళు వచ్చినప్పుడు నీ ఇంటికాడ కట్లు లేకపోతే వాళ్ళే చూస్తారు. ఇప్పుడు నీ ఇంటికాడ కట్లు ఎత్తుకొని పోకపోతే వీళ్ళు ఎందుకు చెప్తారు చెప్ప? ఈడ దారిలో అది పనిగా నువ్వు లోపలికి పోయి మనుషులు ఉండరు అని చెప్పేసి కొట్టుకొని దింకొని పోయేది, అది వాస్తవం నాకు తెలిసి. కానీ నాకు నీకు తెలుసు అది. ఎందుకంటావా? ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు, దింకపోతే ఏమవుతుందనేది నీ ఉద్దేశం. నాకు తెలిసి ఫీడ్బ్యాక్లు వస్తుంటాయి ఇక్కడ. నువ్వే కాదు, ఎవరు వచ్చినా కూడా. అంతకుముందు ఒక ఆడ మనిషి 2 క్యాన్లు దింకపోతున్నది చూసినా. నువ్వే కాదు, ఎవరు వచ్చినా నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు మావా. మీరు అనుకోవచ్చు నాకు సంబంధించిన వాళ్ళు నేను పెట్టుంటా. ఎవరు చెప్పకుండా ఎట్టుంటారు అనుకున్నావా? ఇంకొకసారి దయచేసి ఇట్ట పనులు చేయబాక, నాకు ఇబ్బంది పడతావు. నువ్వు నా వెతుకున్న ఇబ్బందిలే, వేరే వాళ్ళు అమ్మినట్టు వెతుకుంటే నా మీద పడతారు. కరెక్టే, నువ్వు అట్లా అనుకుంటున్నావు. వాళ్ళు అనుకుంటారా ఈడ అమ్ముతున్నారు, మా అనుకు దగ్గర డబ్బులు కట్టించుకొని ఏరే వాళ్ళ దగ్గర అమ్మించుకుంటున్నాడు అంటాడు. ఆ మాటలని నువ్వేం పడాలి? నిన్ను అడగరు కదా వాళ్ళు.
ఈ లంజాకుడికి ఎవరో కంపలంతా నీట్గా చేసుకోకుండా ఇట్నే కంపలు ఎన్ని కంపలన్నీ ఇట్నే పెట్టేస్తున్నాడు. వెళ్ళిపో మా మనిషి అని చెప్తాను నువ్వు. చేయబాక మామ, కట్లు పోతే నా మీద పడతారా? ఇంక పోబాక, అదంతా పోబాక, కట్లు పోతే నా మీద పడతారు.